నేటి ఈనాడు వార్తల్లో కొన్ని ముఖ్యాంశాలు చూద్దాము. రేవంత్ ఓటు బ్యాంకు రాజకీయాలు, సనాతన ధర్మంపై దాడులు పెరుగుతున్న చోద్యం చూస్తున్న ప్రభుత్వం, పురపాలిక ఎన్నికల్లో భాజపా అభ్యర్థుల గెలుపు, తెలంగాణ భవిష్యత్తుకే ప్రధాని మోడీకి రాష్ట్రంపై ఎంతో మమకారం. మహబూబ్నగర్ సభలో భాజపా జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హా. ఇంకా రాహుల్ కేసీఆర్ల మధ్య అంతర్గత ఒప్పందం. సాగతీతల ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు చెప్పారు. ఇంకేమిచ్చారు? అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ గెలవాలి. ఉచిత బస్సు ప్రయాణం చేసిన మహిళలు అందరూ ఓటేస్తే భాజపాకు డిపాజిట్లు కూడా రావు. మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే 9,000 కోట్ల రైతు భరోసా నిధులు కేటాయిస్తాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. మిర్యాలగూడ మండలం గూడూరులో ప్రతిపాలన ప్రగతి బాట సభలో